నమస్కారం సిసిసి ఛానల్ ప్రేక్షకులకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. విశేష సేవలు అందించిన ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు. 27న విశాఖలో పర్యాటక రంగ అభివృద్ధిపై రీజనల్ ఇన్వెస్ట్ మీట్. మంత్రి కందుల దుర్గేష్. 178 కోట్లతో అఖండ గోదావరి గండికోట ప్రాజెక్టులు. వాడవాడలా ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. యువత దేశ పురోభివృద్ధిలో భాగస్వామిలో కావాలని పిలుపు. రాజమహేంద్రవరం జిల్లా కోర్టు ఆవరణలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి జిల్లా కోర్టు ఆవరణలో 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, లీగల్ సర్వీసెస్ సభ్యులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. జనవరి 26, 1950 నుండి కాన్స్టిట్యూషన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నాము. దానిలో భాగంగానే ప్రతి సంవత్సరం జనవరి 26న రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. మనకి రాజ్యాంగంలో ఇచ్చిన హక్కులే కాకుండా విధులను కూడా అందరూ సక్రమంగా నిర్వర్తించి మన దేశం సుభిక్షంగా ఉండాలని చెప్పి మాకు 4th పిల్లర్ అయినటువంటి జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ తరపు నుండి కూడా మేము ఎప్పుడూ కూడా రెప్యుటేషన్ని అప్హోల్డ్ చేస్తామని చెప్పి మా వంతు బాధ్యతలుగా నిర్వర్తిస్తామని చెప్పి మేము కూడా ఈరోజు ప్రతిజ్ఞ చేసుకున్నాము. ఈ సందర్భంగానే మనకు స్వాతంత్రం రావడానికి అలాగే రాజ్యాంగం రావడానికి కూడా కారణమైనటువంటి అందరి పెద్దలకి అలాగే అందరు గతించిన వారందరికీ కూడా ఈ సమయంలో మేమందరం కృతజ్ఞతాభివందనం తెలియజేసుకుంటున్నాము. వన్స్ అగైన్ అందరికీ కూడా వెరీ హ్యాపీ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన స్వాతంత్ర సమరయోధులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆహ్వానితులు, విద్యార్థులు, జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో 1950 జనవరి 26న భారతదేశం సర్వోత్తమ రాజ్యాంగంతో సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామ్య పాలనకు నాంది పలికిన ఈ పవిత్ర రోజును జాతి యావత్తు ఏటా పర్వదినంగా జరుపుకుంటున్నాం అన్నారు. పరిపాలనా దక్షుడు, విజనాంధ్ర 2047 రూపకర్త రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికసిత భారత్ స్వర్ణాంధ్ర విజన్లో భాగంగా జిల్లాను అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 10 సూత్రాలతో పేదరిక నిర్మూలన, అందరికీ ఉద్యోగ ఉపాధి కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, ఇంటింటికి నీటి భద్రత, రైతు వ్యవసాయ సాంకేతికత, ప్రపంచ స్థాయి పంపిణీ వ్యవస్థ, ఆరోగ్యం, సంపద, సంతోషం, మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా స్వర్ణాంధ్ర విజన్ రూపొందించడం జరిగిందన్నారు. అన్ని రంగాలలో పరిపూర్ణ ఉత్పాదన, సమగ్ర విధానాలతో జిల్లాను అగ్రగామిగా నిలిపే దిశగా సుపరిపాలన అందిస్తూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజలకు మరింత దగ్గరగా పాలనా వ్యవస్థ ఉండే విధంగా నిర్ణయాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా ప్రగతిని వివరించారు. భవిష్యత్ కార్యాచరణను స్పష్టం చేశారు. వివిధ శాఖలలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందిని అభినందించారు. ప్రశంసా పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ డి నరసింహకిషోర్, జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, రుడా చైర్మన్ బొట్టు వెంకట్రామ చౌదరి, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. విద్యాశాఖ జిల్లాలో
1571 ప్రభుత్వ పాఠశాలలో 2,75,000 మంది విద్యార్థులకు విద్యా బోధనను అందిస్తున్నాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం కింద 24,47,00,000 రూపాయలతో ఖరీదైన విద్యా కిట్లను పంపిణీ చేశాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద 17,09,00,000 రూపాయల వ్యయంతో 99,000 మంది విద్యార్థులకు, ఇంటర్మీడియట్ చదువుతున్న 5,425 మంది విద్యార్థులకు 1,02,00,000 రూపాయల వ్యయంతో ప్రయోజనం చేకూరుతున్నది. జిల్లాధికారులు కొలువు తీరని అందమైన వేడుకలు సారే జహాస చెవులలో వేదల వింపుగా వినిపిస్తున్న వేళ 9 కంటింజెంట్ పర్యాటక రంగ అభివృద్ధిపై ఈ నెల 27వ తేదీన రీజనల్ ఇన్వెస్ట్ మీట్ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రాజమండ్రి R&B గెస్ట్ హౌస్లో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ సుమారు 150 మంది ఇన్వెస్టర్లు హాజరు కానున్నారని తెలిపారు. ముందుగా ఆయా నియోజకవర్గాల్లో పర్యాటక ప్రాజెక్టుల గురించి ఎమ్మెల్యేలతో సమావేశమై వారి సూచనలు పరిగణలోకి తీసుకుని ఆ తర్వాత పెట్టుబడిదారులతో ముఖాముఖి సమావేశం అవుతామని ఆయన చెప్పారు. ఇందులో కనీసం 15 మందితో ఈ మీట్లో MOU కుదురుతుందని భావిస్తున్నట్లు ఆయన సూచించారు. గడిచిన 5 ఏళ్లలో పర్యాటక రంగంలో ఎలాంటి అభివృద్ధి లేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక దీనిపై దృష్టి పెట్టిందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నారని అన్నారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, వెల్నెస్ టూరిజం, కల్చరల్ టూరిజంలను కలిపి సర్క్యూట్గా ఏర్పాటు చేసి అభివృద్ధి చేయిస్తున్నట్లు ఆయన చెప్పారు. అటవీ మంత్రిత్వ శాఖ చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తాను కలిసి ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ దీని గురించి చర్చించి ఒక సమగ్రమైన టూరిజం పాలసీని తీసుకురానున్నట్లు మంత్రి దుర్గేష్ చెప్పారు. అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టులకు 177 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి దుర్గేష్ చెప్పారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను ఢిల్లీలో కలిసి పర్యాటక ప్రాజెక్టుల గురించి వివరించామని, అలాగే బెంగళూరులో జరిగిన వివిధ రాష్ట్రాల టూరిజం మంత్రుల సమావేశంలో కూడా ప్రస్తావించామని ఆయన గుర్తు చేశారు. 178 కోట్ల ప్రాజెక్టులో భాగంగా 98 కోట్ల రూపాయలతో అఖండ గోదావరి ప్రాజెక్టు ఉంటుందని, మిగిలిన నిధులు కడప జిల్లా గండికోట ప్రాజెక్టుకు చేపడతారని ఆయన తెలిపారు. అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా హేవ్లాక్ బ్రిడ్జి అభివృద్ధి, ఘాట్ల అభివృద్ధి ఉన్నాయని ఆయన తెలిపారు. 2.7 కిలోమీటర్ల నిడివిగల హేవ్లాక్ బ్రిడ్జి 48 అడుగుల వెడల్పుతో 52 స్తంభాలు ఉన్నాయని, 18వ స్తంభం నుంచి వివిధ అభివృద్ధి పనులు ప్రతిపాదించగా అనుమతి లభించిందని మంత్రి దుర్గేష్ వివరించారు. ఇక సినిమా రంగానికి సంబంధించి తరచూ రేట్లకు సంబంధించి జీవోలు ఇవ్వడం, కొందరు కోర్టుకు వెళ్లడం వంటి నేపథ్యంలో ప్రభుత్వం యూనిఫామ్గా ఒక పాలసీ తీసుకురావాలని భావిస్తోందని, త్వరలోనే ఇది కార్యరూపం దాలుస్తుందని మంత్రి దుర్గేష్ చెప్పారు. అలాగే నిర్మాతల మండలి, మా అసోసియేషన్, టెక్నీషియన్స్తో సమావేశం నిర్వహించి రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. శిక్షణా సంస్థలు, షూటింగులకు అనువైన ప్రదేశాల్లో పెట్టుబడులు వంటి విషయాలపై కూడా చర్చిస్తామన్నారు. ఒకటి శ్రీరామూర్తి గారు, ఇప్పుడు మామూలుగా స్టూడియో కల్చర్ పోయిందండి. ఇప్పుడు స్టూడియో కల్చర్ లేదు. ఇవరకు సెట్లు వేసి సినిమాలు తీయటం అనేది ఉండేది. ఇవాళ చెన్నైలో ఉన్నటువంటి అనేక పూర్వం ఉన్నటువంటి వాహిని స్టూడియోస్, విజయ స్టూడియోస్ ఇవన్నీ కూడా హోటల్స్ గాను ఇంకో రకంగానూ మారిపోయినాయి. అంటే సెట్ వేసి సినిమా తీయటం అనేటువంటిది ఇక పోయింది. అవుట్డోర్లోనే అన్నీ చేయటం వచ్చింది. ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ అది ఎందుకంత ప్రాచుర్యంలోకి వచ్చింది? కారణం ఏంటంటే అది ఒక స్టూడియోలో కాకుండా ప్రకృతి అందాలన్నింటినీ కూడా అందులో ఇమిడ్చుకునే విధంగా రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది. ఇప్పుడు మీకు అక్కడ ఏ రకమైనది చేయాలన్నా అందులో చేసుకోవచ్చు. ఆ రకమైన కారణం వల్ల అది ప్రాచుర్యంలోకి వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు మనం కూడా ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, నిర్మాతలను కూడా పిలుస్తున్నాం. ఇక్కడ కూడా ఆ స్టైల్లో ఆ రేంజ్లో చేయలేరు, కానీ అందరూ రామోజీ ఫిల్మ్ సిటీ రేంజ్లో చేయాలంటే చాలా కష్టం. కానీ ఏదో ఒక స్థాయిలో మన గోదావరి జిల్లాల్లో కూడా ఈ ప్రకృతి అందాలని కవర్ చేసే విధంగా, ఇప్పుడు కోనసీమ ఉంది, అక్కడ ఆ ఏదైతే ఉందో ఆ అందం దాన్ని పాడు చేయకుండా
అక్కడ షూటింగ్లు తీసుకోవడానికి వీలుగా ఏం చేయొచ్చు, అదేవిధంగా మన గోదావరి పరివాహక ప్రాంతంలో ఏం చేయొచ్చు, ఇలాంటివి మనం ప్లాన్ చేసి వాటిని మనం రెగ్యులర్ స్టూడియోల్లాగా సెట్లు వేసేటువంటి అవి కాకుండా మామూలుగా ప్రకృతి సౌందర్యాన్ని ఉపయోగించే విధంగా ఏ రకంగా చేయొచ్చు అనే దాని మీద ఆలోచిస్తున్నామండి. అది తప్పనిసరిగా రాబోయే రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ క్వారీ మార్కెట్ కార్యాలయంలో రాజమండ్రి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ పురంధరేశ్వరి, జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు విచ్చేశారు. రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి జెండా ఎగురవేసి రాష్ట్ర ప్రజలకు, పార్టీ నాయకులకు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ పురంధరేశ్వరి మాట్లాడుతూ వెనుకబడి అట్టడుగున ఉన్న కులాలకు సంక్షేమం అందిస్తున్నామన్నారు. ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పిస్తూ ముందుకు వెళ్లాలన్న స్ఫూర్తి ఏదైతే రాజ్యాంగంలో కల్పించబడిందో దాన్ని అనుసరించి 16 సంవత్సరాల నుండి పాలన కొనసాగిస్తున్నామని వివరించారు. బీజేపీ రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు వెళ్తూ సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు న్యాయం చేకూరుస్తుంది. ఈ కార్యక్రమంలో పూర్వ అధ్యక్షులు బొమ్మల దత్తు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడపాల రామకృష్ణ, యనుమల రంగబాబు, ఎర్ర నాగదేవి, బోర రామచంద్రరావు, గుర్రాల వెంకట్రావు, కె హారిక, కె వెంకటలక్ష్మి, వీర వీరాంజనేయులు, అడప వరప్రసాద్, యానాపు యేసు, లక్ష్మి సంతోషి, రజని, నందువాడు సత్యనారాయణ, కాకరాల పవన్ కుమార్, రవికుమార్, ఉమా పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ చట్టసభల్లో సైతం పార్లమెంటు మరియు అసెంబ్లీలో సైతం 33% రిజర్వేషన్ కల్పిస్తూ నారీ శక్తి అధినియంని ప్రవేశపెట్టినటువంటి ఘనత కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీకే దక్కుతుంది. కనుక భారతీయ జనతా పార్టీ కేవలం రాజ్యాంగ దినం రోజున మన రాజ్యాంగానికి నమస్కరించడం మాత్రమే కాకుండా ఎల్లప్పుడూ కూడా ఆ స్ఫూర్తితోటి భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తుంది. జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని స్థానిక జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి సిహెచ్ శ్రీనివాస్, జిల్లా పౌర సంబంధాల అధికారి ఐ కాసయ్య, డివిజనల్ పీఆర్ఓ ఎం లక్ష్మణాచార్యులు జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. కార్యాలయం ఏఐఈఈ కె శాంతికుమారి, సీనియర్ అసిస్టెంట్ సిహెచ్ రామకృష్ణ, జూనియర్ అసిస్టెంట్ కె స్వామిశేఖర్, సిబ్బంది కె జయరాజు, పి వెంకటేశ్వరరావు, డ్రైవర్ బివి రమణ, ఎస్కే జానీ, భవానీ, ఎస్ బులియమ్మ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి మున్సిపల్ కాలనీ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీ అందరికంటే ముందు ఉండి భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చారని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని అన్ని కులాలకు, మతాలకు, బడుగు బలహీన వర్గాలకు, ఆడవారికి, మగవారికి హక్కులు కలిగి ఉండేటట్టు ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేత రాయించి అమలులోకి తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద, పీసీసీ సభ్యులు అబ్దుల్లా షరీఫ్, బెజవాడ రంగారావు, దేవత సుధాకర్, డాక్టర్ వడియార్, రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ వై శ్రీనివాసరావు, బిల్డర్ బాబీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కమిటీలు వేసిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఐడెంటిఫికేషన్, టౌన్ ప్రెసిడెంట్ వాళ్ళకి ఒక ఐడెంటిఫికేషన్ కార్డు, అలాగే జిల్లా ప్రెసిడెంట్ ఐడెంటిఫికేషన్ కార్డు, వార్డు మెంబర్ ఐడెంటిఫికేషన్ కార్డు, అలా అందరికీ కూడా ఐడెంటిఫికేషన్ కార్డులు ఇవ్వాలనేది కూడా రెండో నిర్ణయంగా తీసుకోవడం జరిగింది. ఈ మన రాష్ట్ర స్థాయి నుంచి మన బూత్ స్థాయి వరకు కమిటీలు వేసిన తర్వాత మేడం ఒక్కొక్క జిల్లాకి వచ్చి ఆ జిల్లాల్లో పర్యటించడం జరుగుతుంది. ఆ తర్వాత 3 నెలల తర్వాత ఏఐసిసి వాళ్ళ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంది. ఆ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మొత్తం ఇండియా వైడ్ సభ్యత్వ నమోదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి దేశ ఆర్థిక పరిపాలన ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా చేయాలనే దాని మీద మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు, అనేక మంది స్వాతంత్ర సమరయోధులు కూడా మరి అనేక రకాల నిర్ణయాలు తీయడం జరిగింది. అప్పుడు మరి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్రపతి,
బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన ఒక రాజ్యాంగ పరిషత్ ఏర్పడి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా మాజీ చైర్మన్ గన్నికృష్ణ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఎందరో మహనీయులు, స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను త్యాగం చేసి భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కృషి చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా మాజీ చైర్మన్ గన్నికృష్ణ అన్నారు. స్థానిక కంబాల చెరువు వద్దనున్న గన్నికృష్ణ కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గన్ని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు. ప్రముఖ సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కుమారుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించడం పట్ల గన్నికృష్ణ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఇది నందమూరి వంశాభిమానులందరికీ చాలా శుభదినమని కేక్ కట్ చేసి బాలయ్య బాబుకు గన్నికృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నిమ్మలపూడి గోవింద్, మజ్జి రాంబాబు, గొర్రెల రమణ, పెనుగొండ రామకృష్ణ, పలువురు మాజీ కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. బాలకృష్ణ గారు ఇచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. నందమూరి వంశాభిమానులుగా మాకు అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. అయితే అన్నగారికి ఎప్పటి నుంచో మరి పెండింగ్లో ఉన్న భారతరత్న అత్యున్నత పురస్కారం, భారతరత్న అవార్డు కూడా అన్నగారు ప్రకటిస్తే మరి అంతకన్నా మరి మంచి క్షణాలు, ఆనందించే క్షణాలు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ ముఖ్యంగా ఎన్టీఆర్ అన్నగారి అభిమానులకు కానీ ఉండదని చెప్పి మనస్ఫూర్తిగా కొంటూ ఆ భారతరత్న కూడా త్వరగా ప్రకటన. కడియం పల్లా వెంకన్న నర్సరీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. కడియం పల్లా వెంకన్న నర్సరీలో రిపబ్లిక్ డే జెండా రెపరెపలాడాయి. ఎర్రకోట వనకూర్పు ఆకట్టుకుంది. బ్రిటిష్ పాలనలో 200 ఏళ్ల తర్వాత బానిస శృంఖలాలను చీల్చుకుని భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సుదినం రిపబ్లిక్ డే. స్వేచ్ఛా వాయువులు నిండిన మేరా భారత్ మహాన్ అంటూ కడియం పల్లా వెంకన్న నర్సరీలో మొక్కలు విచ్చుకున్నాయి. రిపబ్లిక్ డే సందేశాన్ని అందించాయి. 76వ గణతంత్ర వేడుకలకు శుభాకాంక్షలు తెలిపాయి. మువ్వన్నెల జెండా, ఎర్రకోట ఆకృతులతో పాటు రిపబ్లిక్ డే అక్షరమాలికను నర్సరీ డైరెక్టర్ పల్లా వెంకటేష్, వినయ్లు సందేశాత్మకంగా తీర్చిదిద్దారు. ఎర్రకోటపై జాతీయ జెండా రెపరెపలాడుతూ 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76 వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ ఆకృతిని ఏర్పాటు చేసినట్లు నర్సరీ అధినేత పల్లా సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. ఈ కూర్పు నర్సరీ సందర్శకులకు వేడుకగా కనిపిస్తుంది. ఈ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈ ఎర్రకోటని, మన జాతీయ జెండాని ఈ మొక్కల్లో ఈ కూర్పు ద్వారా ఏర్పాటు చేసాం మన నర్సరీలో. మా నర్సరీలో ఏర్పాటు చేసిన ఈ కూర్పులో సుమారు ఈ 75,000 నుంచి 76,000 మొక్కలు యూజ్ చేసాం. ఇందులో ఆల్టర్నేటివ్ రెడ్, వైట్, గ్రీను, ఆర్చిపోలియో బ్లాక్, మ్యాండోగ్రాస్ తదితర రకాలని యూజ్ చేసి సుమారు 4 రోజుల పాటు 6 కూలీలతో ఈ కూర్పుని ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఈ 75 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా మరిన్ని విజయాలు మనం చేకూర్చుకోవాలని, తర్వాత మన దేశం ఇంకా మరింత అభివృద్ధి బాటలో రాజమండ్రి కంబాల చెరువు సర్పం గాంధీ బొమ్మ సెంటర్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజమండ్రి కంబాల చెరువు సర్పం గాంధీ బొమ్మ సెంటర్ వద్ద కంటిపూడి గ్రూప్స్ అధినేత కంటిపూడి సర్వారాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. మహాసందేశ్ ట్రస్ట్ చైర్మన్ జొన్నలగడ్డ సత్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యార్థులతో 76 జెండాలతో వందన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో షాడో గర్ల్స్ హైస్కూల్, మున్సిపల్ టౌన్ హైస్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, కొప్పిశెట్టి నారాయణ, మహాసందేశ్ ట్రస్ట్ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసు, సైనిక అమరవీరులకు నివాళులర్పించారు. Good morning everyone, my name is Kirtana. Today is 26th January. First, I wish you all a very happy Republic Day. Republic Day is the national festival of our... ఇది 76 జెండాలు ఎగరేయడం, అందరూ పిల్లలతో కూడా కలిపి ఈ సెంటర్లో వివేకానందుడు ఎదురుగుండా వివేకానంద సెంటర్లో ఇది ఎప్పుడు కూడా ఇది సర్పం గాంధీ బొమ్మ అంటే ఈ సిటీలోనే ఒక ప్రత్యేకమైన స్థలం ఉంది. ఇది ఇటు వీరభద్రపురం ఏంటంటే చాలా హిస్టరీ కలిగి వీరభద్రపురం ఇదంతా ఈ సెంటరు. దీనివల్ల సంతోషంగా ఇక్కడ
ఈ రామకృష్ణ మఠం వారిది సంతోషం ఇక్కడ ఈ జెండా వందనం ఈ కార్యక్రమం ఇక్కడ మన భావి భారత పౌరులతో విద్యార్థులతో కలిసి మన జొన్నలగడ్డ శ్రీను ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాడు. దీన్ని చాలా సక్రమంగా చేశాడు. చాలా సంతోషంగా ఉంది. రాజమండ్రి మోరంపూడిలో షిరిడీ సాయి మందిర వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక మోరంపూడిలో బెజవాడ సత్యనారాయణ రత్తమ్మ దంపతులచే నిర్మాణం చేసిన శ్రీ షిరిడీ సాయి మందిరం 70వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఆలయ ఆవరణలో భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఉదయం నుంచి సాయిబాబా వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ఆలయం వద్ద సుమారు 2000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. కార్యక్రమంలో బెజవాడ ట్రస్ట్ చైర్మన్ బెజవాడ రంగారావు, కృష్ణ బలిజ, బుక్కా సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాడి సూరిబాబు, ఆలయ కమిటీ ప్రతినిధులు బెజవాడ సత్యసాయి త్రినాథ్, బెజవాడ అవినాష్, ఆకుల పాపాసాయి త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. అందరూ ఒకటే సమానం అని చెప్పి ఊర్లో ఉన్న గ్రామంలో ఉన్నవాళ్ళు, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అందరూ కూడా పూజలు చేసుకునే అవకాశం, అలాగే అన్నదానం చేస్తూ ఉంటాం. మేము కూడా క్యాస్ట్ మీటింగ్లు అవి కూడా గార్డెన్ పార్టీలు కూడా జరుగుతూ ఉంటాయి. తర్వాత దీంట్లోనే ఏంటంటే ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఏకపక్షంగా ఈ గుడి మెయింటైన్ చేస్తూనే చాలా కృషి చేస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జనవరిలోనూ ఎప్పుడు వచ్చినా సరే 26వ తారీఖు కంపల్సరీగా వార్షికోత్సవం చేయమని చెప్పి పెట్టారు ప్రతి సంవత్సరం. అలాగే మా సాయి శక్తులు కృషి చేసి భక్తుల సహకారంతో 26వ తారీఖు 1వ నెల జనవరిలోను ప్రతి ఒక్కరి కమిటీ మెంబర్స్ అందరూ కలిపి భోజనాలు అది పెడతామండి అందరికి కూడాను. ఈ అన్న సమాధానం భక్తుల సహకారంతో జరుగుతుంది. రాజమండ్రి శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో ప్రముఖ హాస్య నటులు డాక్టర్ భద్రం నిర్వహించిన లోకల్ సెలబ్రిటీ షోకు మంచి స్పందన లభించింది. ఔత్సాహిక కళాకారులు విశేష ప్రతిభను ప్రదర్శించారు. కళల కానాచి సాంస్కృతిక రాజధానికి చారిత్రక రాజమండ్రి నగరంలో తొలిసారిగా ఫిల్మ్ హౌస్ నిర్వాహకులు ప్రముఖ హాస్య నటులు డాక్టర్ భద్రం లోకల్ సెలబ్రిటీ షోను నిర్వహించారు. సెలబ్రిటీలకు సమాజంలో అత్యున్నత గౌరవ మర్యాదలు ఉన్నాయి. విశేషమైన ప్రజాదరణ ఉంది. కళాకారులకి అలాంటి విశిష్ట గౌరవం సొంతం. ఆ వాస్తవాన్ని నరనరాల్లో జీర్ణించుకున్న యాక్టర్ భద్రం భవిష్యత్ తరాలకు ఓ మంచి కళాకారులను తీర్చిదిద్దేందుకు సంకల్పించారు. ప్రముఖ హాస్య నటుడు డాక్టర్ భద్రం ఇప్పుడు సరికొత్త ట్రెండ్ సృష్టించారు. సెలబ్రిటీలే స్థానిక యువతను, ప్రతిభను గుర్తించి మరింత ప్రోత్సాహాన్ని అందించడానికి వస్తున్నారు. ఈ బృహత్తర కార్యక్రమానికి పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవడం విశేషం. ఇది 1 కాదు, 2 కాదు, సుమారు సినీ రంగంలో దశాబ్దం పైగా కఠోర పరిశ్రమతో అన్ని విభాగాలను అధ్యయనం చేసిన మన భద్రం చిరకాల స్వప్నం ఇప్పుడు నిజమైంది. యువతలో ప్రతిభను, సృజనాత్మకతను ఆవిష్కరించడానికి ఇటీవల యాక్టింగ్, సింగింగ్, డాన్సింగ్పై ఆసక్తి ఉన్న వాళ్ల కోసం ఆడిషన్స్ పూర్తి చేశారు. ఈ నేపథ్యంలోనే శనివారం సాయంత్రం రాజమండ్రిలో శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో లోకల్ సెలబ్రిటీ షో ఇది మన షో, ఆట పాట మధ్యలో కామెడీతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం నిర్వహించారు. నాడు మన భద్రం డాక్టర్ అయ్యారని గోదావరి తీరం గర్వించింది. అక్కడితో ఆగలేదు. యాక్టర్ అయ్యారు, మురిసిపోయింది. ఇప్పుడు మరింత మందిని వెండితెరకు పరిచయం చేయాలన్న సంకల్పానికి మురిసిపోతున్నది. అతిశయోక్తి కాదు, అక్షర సత్యం. అతిథులు అంతా మేము సైతం అంటూ రేపటి ఔత్సాహిక కళాకారులు భరోసా ఇస్తున్నారు. లోకల్ సెలబ్రిటీ షోలో స్థానిక ప్రముఖులు సందడి చేశారు. పెద్ద ఎత్తున ఔత్సాహిక కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, సినీ నటులు పృథ్వీరాజ్, జోష్ రవి, వెంకట కవి, డైరెక్టర్ ప్రదీప్, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి శర్మలారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు, ప్రముఖులు మాట్లాడారు. రేపటి వెండితెర ఔత్సాహిక కళాకారులకు శిక్షణ ఇస్తున్న ఫిలిం హౌస్ అధినేత భద్రంను అభినందించారు. విశేషమైన ప్రతిభను ప్రదర్శించిన ఔత్సాహిక కళాకారులు, లోకల్ సెలబ్రిటీస్ను ఆశీర్వదించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామన్నారు. డాక్టర్ భద్రం మాట్లాడుతూ సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. భద్రం గారు రాబోయే రోజుల్లో ఆయన చాలా సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా
కొంతమంది యువ కళాకారుల్ని, ఔత్సాహిక కళాకారుల్ని కూడా వారందరినీ కూడా ప్రోత్సహించి వారందరికీ ఒక దారి చూపించగలనేటువంటి నమ్మకం మా అందరికీ ఉందనేటువంటి మాటని తెలియజేస్తున్నాను. ఇంతకుముందు వేదిక మీద నృత్య ప్రదర్శన చేసినటువంటి కళాకారుల్ని చూస్తే అద్భుతమైనటువంటి ఒక నృత్య ప్రదర్శన మనం చూడగలిగాం. నారసభ పాత్రలో వారు చేసినటువంటి నృత్య ప్రదర్శన కానివ్వండి, ఇప్పుడు జరిగినటువంటి ఒక ప్రదర్శన కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి స్థానికంగా ఉన్నటువంటి ప్రతిభని మనకు కనపడుతుంది. సోదరులు భద్రం గారు తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి కార్యాచరణ మొదలు పెట్టాలి. ఎవరెవరు వారి యొక్క ప్రతిభ ఏంటి, వారికి ఏ విధంగా అవకాశాలు అందించాలి, ఎలాగ అందించాలి, సినీ పరిశ్రమ పరంగా ఏంటి, ప్రభుత్వ పరంగా ఏంటి. ఈ రోజున పెద్దలు ఉన్నారు, సోమవీర్రాజు గారు ఎంతో అనుభవమైన నాయకులు, రాష్ట్ర నాయకులు, దేశ నాయకులు కూడా. కాబట్టి వారందరి యొక్క సూచనలతోటి దీన్ని మంచి కార్యక్రమం కింద ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి భద్రం గారికి, సోమవీర్రాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విచ్చేసిన ఫోటో తీసుకున్నాం, దాని జీవితం ధన్యమైంది. అలాగే మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు, సూటిగా మాట్లాడేవాళ్ళు, నెక్కచ్చిగా మాట్లాడేవాళ్ళు, ప్రపంచం ఏమైనా సరే పేదవాడి కోసం పోగలాడే ఏకైక వ్యక్తి రాష్ట్రంలో ఉన్నారంటే దట్ ఈస్ పవర్ ఆఫ్ పవర్ స్టార్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్ ఐఎమ్ ఇండియన్ అని చెప్పేవాళ్ళం. ఐఎమ్ ప్రౌడ్ టు బి వర్కింగ్ యాజ్ జన సైనిక్ ఇన్ జనసేన పార్టీ. సో ఇంతటి కళావేదిక మీద ఈయన మామూలు కాదని అందరూ పొలిటికల్ లీడర్స్ అని గుప్పలో పెట్టేస్తున్నాడు. గుప్పెట్లో వాళ్ళందరూ భద్రం వస్తున్నారన్నట్టు నేను ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాలని. సో ఇలాంటి వ్యక్తికి అందరు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఈ కళావేదిక, ఈ ప్లాట్ఫాము అద్భుతంగా వెళ్ళాలని, ఇంకా ముందుకి బ్రహ్మాండమైన గుర్తింపు వచ్చి చాలామంది కళాకారులు ఇక్కడి నుంచి రావాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మా భద్రంకి ఇక్కడ పార్టిసిపేట్ చేసిన కళాకారులందరికీ. అంతేకాదు మా ప్రభుత్వం మేమున్నాం మీ వెనకాల అని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే బాసు అందరికి వెళ్ళా అన్న అంటారన్నా మా వాసు వెళ్తే చెప్పగానే ఎక్కడ చేద్దాం మనం అంటే నేను ఇంకా కంప్లీటే చేయలేదు, ఎక్కడ చేస్తాం మనం అంటే ఎంత ఓన్ చేసుకున్నారో అనేది చాలాసార్లు మన అందరూ చేసుకున్న అదృష్టం. ఈరోజు మన రాజమండ్రి ఇలా ఉండడానికి మన ముందు రాజకీయ నాయకులు కావచ్చు, ఇప్పుడు రాజకీయ నాయకులు కావచ్చు, ఫ్యూచర్లో రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ మనందరూ పిల్లర్స్, రాజమహేంద్రవరం పిల్లర్స్. ఎవరైనా తీయగలిగితే తీసేవాళ్ళు ఉంటే దీనికి కారణం ఏంటంటే డైరెక్టర్స్, యంగ్ డైరెక్టర్స్ చాలా మంది తప్పనగా ఇప్పుడు డైరెక్టర్స్ లో కూడా పెరిగింది. మన రాజమండ్రిలో కూడా మన చుట్టుపక్కల గోదావరి జిల్లాలో చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళు తీసే ఫిల్మ్స్ ద్వారా ఇక్కడ ఒక మనం కాంటెస్ట్ పెడితే గురుగారు సోమవీర్రాజు గారు పెద్దలు పూజలు ఉన్నారు కాబట్టి మహానుభావులు అలాంటి వాళ్ళ వల్ల, అలాగే మన ఎంతోమంది రాజకీయ నాయకులు ప్రముఖులు ఇలాగ వచ్చారు, సందర్ దుర్గేష్ గారు కానీ మన అన్నగారు. ఇప్పుడున్న ప్రభుత్వం లోకల్ టాలెంట్ని అలానే సినిమా రంగం ఇక్కడికి తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నటువంటి పరిస్థితుల్లో అలాంటి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ పెడితే మంచిదని నాకు కూడా అనిపించింది. ఆ విధంగా ఒక మంచి ఆలోచన భద్రంగానే కాదు, ఎవరైనా ఆయన భద్రం గారికి చెప్పలేదు, నాతో చెప్పారు, ఆలోచన మంచిది, అలా ప్లాన్ చేస్తే కూడా మంచిదని నేను భావిస్తూ
చిరు చిరు కైకురిసావే మనుషులెవరెవరు కైపోయేది ఆ ఫోన్ మాట్లాడుతున్నాడు మాట్లాడటం లేదు అగ్రిమెంట్ సంతకం చేయాలి సార్ చాలా క్రితం తెచ్చుకోదాం అనుకున్నాం తప్పు చేసాం దీనికి అదే కరెక్ట్ అంటే కంగారు మంది నీళ్ళు ఏమైనా పుచ్చుకుంటారా భోజనాలు ఎప్పుడు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. విశేష సేవలు అందించిన ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు. 27న విశాఖలో పర్యాటక రంగ అభివృద్ధిపై రీజనల్ ఇన్వెస్ట్ మీట్. మంత్రి కందుల దుర్గేష్. 178 కోట్లతో అఖండ గోదావరి గండికోట ప్రాజెక్టులు. వాడవాడలా ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. యువత దేశ పురోభివృద్ధిలో భాగస్వామిలో కావాలని పిలుపు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.